మొట్టమొదటిగా మనం మండుతున్నప్పటికీ కాలిపోని బోధన చూసాం. రెండవదిగా మోషే అహరోనుల కర్రలు సర్పంగా మార్చబడ్డం. ఐగుప్తీయులు బయటికి రావడానికి గాను దేవుడు చేసిన అద్భుతాల్లో ఇవి తెగుళ్లుగా పరిగణించబడ్డాయి. ఐగుప్తులో ఏటి నీళ్లు రక్తంగా మారడం చూసాం. ఐగుప్తులో కప్పలు రావడం చూసాం. ఐగుప్తులో పేలు రావడం చూసాం. ఐగుప్తులో ఈగలు రావడం చూసాం. ఐగుప్తులో పశువుల మీదకి జంతువుల మీదకి వచ్చిన తెగులను చూసాం. ఐగుప్తులో మనుషుల మీద జంతువుల మీద దద్దుర్లు రావడం చూసాం. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? నా ప్రజలను పోనివ్వు అని మోషే అడుగుతున్నాడు. అట్లాగేనయ్యా పోనిస్తా అంటున్నాడు. తర్వాత ఏం చేస్తున్నాడు? హృదయాన్ని కఠినపరుచుకుని అయిపోయినాక అంటున్నాడు మోషేని, ఎక్కడగరా పోనిచ్చేది, అంత తేలిగ్గా ఏమి పోనివ్వని అంటున్నాడు. ఇది ఎవరి పరిస్థితి? మోషే పరిస్థితి. ముఖ్యంగా వాడి పేరేంటి? ఫరో పరిస్థితి. మోషేనేమో వారిని తప్పించే ప్రయత్నంలో ఉన్నాడు. సైతానుడు మోషే, ఇక్కడ అపవాదేమో ఫరోకి సాదృశ్యంగా ఉన్నాడు. వాడు వదలనే వదలడు. ఎన్ని ప్రయత్నాలు. 2వ రాజుల గ్రంథం చూస్తూ వస్తున్నాగా, నేటి దినాల్లో మీరు ఎవరైనా చూస్తున్నారు. వాడు కూడా అంతే. సిరియా రాజు వచ్చాడు, మళ్ళా వచ్చాడు, పదే వచ్చాడు. దైవజనుడైన ఎలీషా కనిపెట్టి వారిని తప్పించాడు. అయినా మళ్ళా వచ్చాడు, వస్తూనే ఉంటాడు. ఇది మన జీవితానికి అన్వయించుకునేటప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, అపవాది మన జీవితాల్లో కూడా మనం ఈ లోకం దాటి వెళ్ళేటంత వరకు వాడి ప్రయత్నాలు వాడు చేస్తూనే ఉంటాడు. ఉదాహరణ, కష్టాలు కన్నీరు దేవా ఈ లోకంబులో నన్ను విడువవు వదలవు. ఏదో ఒక కోణంలో వాడు మనల్ని ఇస్తూనే ఉంటాడు. ఒకటి పోతే ఇంకోటి పోతే మరొకటి. ఈ రకంగా మనల్ని ఏదో ఒక రకంగా టెంప్ట్ చేసి, శోధించి, బాధ పెట్టి ఏం చేయాలని? పడేయాలి. వాడు ఎత్తుకుపోవాలని. ఇంకొక మాటలో చెప్పాలని, రక్తమే జయం, హల్లెలూయా. ఒక ఆవిడ ఉండే చెప్పేది, ఇక్కడ ఆవిడేది రాలేదా? తర్వాత ఇప్పుడు మనం నిర్గమకాండం 9వ అధ్యాయంలో మరొక తెగులను చూడబోతున్నాం. ఎన్ని తెగుళ్ళు అయినా ఇప్పటికీ? కర్ర సర్పంగా మారడం 1, ఐగుప్తులో ఏటి నీళ్లు 2, నీళ్లు రక్తంగా మారడం, ఐగుప్తులో కప్పలు 3, ఐగుప్తులో పేలు 4, ఐగుప్తులో ఈగలు 5, పశువుల మీదకి జంతువుల మీదకి తెగుళ్ళు రావడం 6, మనుషుల మీద జంతువుల మీద దద్దులు రావడం 7, 8వది ఏంటి? వడగండ్లతో కలిసిన పిడుగులు. మొత్తం ఎన్ని తెగుళ్ళు? 8. ఇప్పుడు ఎన్నో చూస్తున్నాం? 9. ఇంకెన్ని మిగిలినాయి? ఇంకొకటి మిగిలింది. ఇది అయిపోతే ఒకటి 10 అవుతుంది. 10 తెగుళ్ళు. కొంచెం గుర్తుంచుకోండి. ఏమా, కాపురానికి వచ్చిన కొత్తలో అత్తదెక్కిన మాటలన్నీ బాగానే గుర్తుంటాయి. అసలు నేను వచ్చిన రోజునే ఏమన్నావో నీకు తెలవదా? మరి ఇది ఎందుకు ఉండకూడదు? దాని ద్వారా కీడు, దీని ద్వారా మేలు. కీడు వచ్చేదేమో మనం స్టోరేజ్ చేసుకుంటున్నాం, మేలు కలిగేదేమో మర్చిపోతున్నాం. రివర్స్ లో మనం నడవాలి. స్తోత్రం, హల్లెలూయా.